హలో ఫ్రెండ్స్, ఒకసారి నల్గొండ డిస్టిక్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి చూసినట్టయితే మనం గత 2018 డిఎస్సిలో అప్లై చేసిన దాన్ని బట్టి ప్రస్తుతము ఇప్పుడున్న దాన్ని బట్టి చూసినట్టయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎంతమంది అప్లై చేసారు, అదేవిధంగా ఎస్టీ వాళ్ళు ఎంతమంది అప్లై చేసినట్టు దరిదాపు ఒక 50-20 అంటే క్యాండిడేట్స్ అటు ఇటు ఉండొచ్చు, కానీ మినిమం ఇంతవరకే అప్లై చేసిరు మనకు ఉన్న సమాచారం ప్రకారము. తర్వాత నల్గొండ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే చాలా ఒక 100 మెంబర్స్ మనకు అప్లై చేసి ఉంటారు. 100 కంటే తక్కువనే చేసి ఉంటారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు చూసినట్టయితే మనకు వాళ్ళకు 35 పోస్టర్స్ ఉన్నాయి. కాబట్టి ఈచ్ వన్ పోస్ట్ మనకు చూసిన 1:2 ఆర్ 1:3 రేంజ్లో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50 మార్క్స్ అయితే వాళ్ళ కట్ ఆఫ్ మార్క్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్టీస్ చూసినట్టయితే మనకు గత 2018 డిఎస్సిలో చూసినట్టయితే మనకు దరిదాపు ఒక 200 మంది అంటే దానికంటే తక్కువనే అప్లై చేసి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు చూసినట్టు ఒక 200 మంది దాకా చేసి ఉండవచ్చు. దరిదాపు ఒక 10-20 మంది అటు ఇటుగా ఉండొచ్చు. కానీ మనకు దరిదాపు 200 మంది దాకా మాత్రమే అప్లై చేసి ఉంటారని మనకు ప్రాథమిక సమాచారం ఉంది. దాన్ని బట్టి చూసినట్టయితే ఈ ఎస్టీసీకి కూడా 50 నుంచి 55 మార్కులు వచ్చినట్టయితే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్ అనేది. తర్వాత ఈ సూర్యాపేట, భువనగిరి నెక్స్ట్ నేను మొత్తము సమాచారం గ్యాదరింగ్ చేసి మీకు వీడియో రూపంలో ఇస్తాను. మీరు లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.